evening everyone. Welcome to 5 at 5 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదు ప్రదేశాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 ఇప్పుడు చూద్దాం. బస్సు యాత్రకి వాళ్ళ బ్రేక్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. విశాఖలో ఆయన ఏం చేస్తున్నట్టు డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక ఏపీ బీజేపీలో టికెట్ల చిచ్చు మరింత హీట్ ఎక్కిస్తున్న అనపర్తి సీట్. ఏం జరుగుతోంది ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతల ఎంట్రీకి షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం 5 at 5 లో. ఇక కేసీఆర్ బస్సు యాత్రకు అంతా సిద్ధమైపోయింది. ఈ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. మరొక ఎక్స్క్లూజివ్ వార్త, కవితను వీడని కష్టాలు. బెయిల్ విచారణపై వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఏం జరగబోతుంది తెలుసుకుందాం ఇవాళ 5 at 5 లో. ఏపీ బీజేపీలో సీనియర్లు సీరియస్ గా ఉన్నారు. టికెట్ల విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొత్త వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారంటూ నిప్పులు కక్కుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్, గారపాటి చౌదరి లాంటి సీనియర్లు అధిష్టానం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లిని బీజేపీలో చేర్చుకుని మరీ టికెట్ ఇవ్వాలన్న ఆలోచనపై భగ్గుమంటున్నారు. ఇదెక్కడి లెక్క అంటూ తీవ్ర అభ్యంతరాన్ని చెప్తున్నారు సీనియర్లు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, సీనియర్ల వెర్షన్ ఇలా ఉంటే అధిష్టానం వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా? సో దానికి సంబంధించి మీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఏపీ బీజేపీలో మరోసారి అసంతృప్తి సెగలు బయటపడ్డాయని చెప్పొచ్చు. ఇప్పటికే సీట్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలందరూ కూడా సీనియర్లు కేంద్రానికి లేఖ రాశారు. అయినప్పటికీ కూడా ఆ విషయంలో వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సీట్ల విషయం చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఇప్పటికే అసలు బీజేపీ, వలస బీజేపీ నేతల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో తాజాగా అనపర్తి సీటు పైన మరోసారి బీజేపీలో చర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి అసలు బీజేపీ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఉన్న అసలు కొసరు నేతలకి ప్రాధాన్యం, అసలు నేతల కంటే కొసరు నేతలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పారాషూట్ నేతలకి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీలో ఎంతో కాలంగా పార్టీ జెండా మోసి బీజేపీ కోసం కష్టపడ్డ వారికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా అనపర్తి సీటు పైన గత కొద్ది రోజులుగా టీడీపీ బీజేపీ మధ్య చర్చలు జరుగుతూ వచ్చాయి. ఇక దానికి బదులు వేరే సీటు తంబాలపల్లి అని చెప్పి మరో సీటు చర్చలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక అనపర్తి సీటు పైన టీడీపీ నుంచే బీజేపీలకు వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 2 చోట్ల, ముఖ్యంగా తిరుపతి ఎంపీ సీట్ చూసుకుంటే కనుక వైసీపీ నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్కి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇంకో నియోజకవర్గంలో కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జిగా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు తాజాగా అనపర్తి విషయంలో కూడా అదే జరుగుతూ ఉండడంతో టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి బీజేపీలో సీట్లు ఇచ్చే లెక్కైతే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 6 పార్లమెంట్ సీట్లకు సంబంధించి 10 పార్లమెంట్ సీట్లకు సంబంధించి అండ్ అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా ఎందుకు ఇలాంటి వ్యవహారం ఉంది అని చెప్పి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 6 పార్లమెంట్ సీట్లలో కూడా చాలా మందికి ఇతర పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. 10 అసెంబ్లీ సీట్లలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీలో పనిచేస్తున్నటువంటి సోము వీర్రాజు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, మాధవ్ కానీ అండ్ అలాగే ఇతర ముఖ్య నేతలకు ఎవరికి కూడా సీటు దక్కనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే సోము వీర్రాజు వర్గం మొత్తం కూడా రాజమండ్రిలో పురంధేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా సహకరించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక మాధవ్ కూడా చాలా కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక సోము వీర్రాజు అయితే పూర్తి స్థాయిగా పార్టీ కార్యక్రమాలకు కానీ నేతలకు కానీ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జీవీఎల్ అయితే పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిపోయారు. మరోపక్క ఉన్నటువంటి ఇతర నేతలందరూ కూడా పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉండి ఎక్కడికక్కడ లేఖలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రీసెంట్గా మనం చూసుకుంటే కనుక కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు పురంధేశ్వరికి నేరుగా లేఖలు రాయడం జరిగింది. అటు కాపు సామాజిక వర్గానికి తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అసలు బీజేపీ గత 20 ఏళ్లలో పోటీ చేయనటువంటి స్థానాలు టీడీపీ ఇస్తే తీసుకోవడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పార్టీని వీడు బయటకు కూడా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఏదైనా కూడా ఏపీ బీజేపీలో మరోసారి అసంతృప్తి సెగలు పాత కొత్త నేతల మధ్య చిచ్చు రగిలిందని చెప్పొచ్చు. రైట్ క్రాంతి.
ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన ఇవాళ విశాఖలో అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎన్నికల తుది వ్యూహాలకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని కొంతమంది నేతలకు బీఫామ్లు కూడా అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీవీ9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, మేనిఫెస్టో ఫైనలైజ్ అయిందా? ఇక ఉత్తరాంధ్రలో ఎవరెవరికి బీఫామ్స్ ఇచ్చారు? వాస్తవానికి ఈరోజు రిజర్వ్ డే అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల నేపథ్యం, కేవలం ఎన్నికలు కొన్ని వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నారు. అంతర్గత సమావేశాలు, అలాగే పార్టీ పెద్దలతో ముఖ్యమైన డిస్కషన్స్తో చాలా బిజీగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా విస్తృతమైన చర్చ ఈరోజు జరిగింది. దానికోసం కొంతమందిని జూమ్లో తీసుకున్నారు, కొంతమంది నేరుగా హాజరయ్యారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, బొత్స లాంటి నేతలు అయితే నేరుగా ఇక్కడికే వచ్చారు. మిగతా నేతల్ని జూమ్లో కన్సల్ట్ చేశారు. ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే గతంలో ఇచ్చిన 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు అన్ని హామీలని, దాదాపు 97% హామీలని పూర్తి చేశాం. కాబట్టి ఈసారి మేనిఫెస్టో మరింత ఎఫెక్టివ్గా ఉండాలి, మరింత ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని ప్రజల అవసరాల ఎజెండాగా మేనిఫెస్టోని రూపొందించాలన్న దిశగా ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరికొన్ని కీలకమైన ప్రజాకర్షణ కలిగిన పథకాలని కూడా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ నెల 26, 27 తేదీల్లో దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ యాత్ర ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటన ముగించుకుని 25 నామినేషన్ వేయడానికి పులివెందులు వెళ్తారు. ఆ తర్వాత 26, 27 తేదీల్లో మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించిన తుది నిర్ణయం ఈరోజు తీసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ మిగతా ప్రక్రియని పూర్తి చేసేందుకు ఈ 2 రోజుల సమయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంతర్గత సమావేశాలు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి అనేక వనరులని, రిసోర్సెస్ని పుల్అప్ చేయాల్సి ఉంటుంది, వాటిని గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటికి సంబంధించి చాలా కీలకమైన డిస్కషన్స్ జరిగాయి. అలాగే ఐపాక్ టీంతో ఇప్పటి వరకు తాజా పరిస్థితిని ప్రాంతాల వారీగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఎక్కడైనా నేతలకు సంబంధించి కొన్ని సూచనలు చేయాలంటే ముఖ్యమంత్రి స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కావచ్చు, లేకపోతే ముఖ్యమైన నేతలకి సంబంధించి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత పని వేగాన్ని పెంచాలని సూచించినట్టు సమాచారం స్పష్టంగా కీలకమైన సోర్సెస్ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఒకవైపు అగ్రనేతలతో, మొత్తం పార్టీ పెద్దలందరితో టచ్లో ఉంటూ మేనిఫెస్టోకి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన నిర్ణయాలను ఒకవైపు తీసుకుంటేనే మరొకవైపు అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ మరొకవైపు ఐపాక్ టీంతో ఈ పూర్తి స్థాయిలో పార్టీ ఓవరాల్ పొజిషన్ని, ప్రజెంట్ అప్ టు డేట్ పొజిషన్ని తెలుసుకుని అవసరమైన ఈ అప్డేట్స్ కార్యక్రమాలని చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కమింగ్ టు థర్డ్ న్యూస్. లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే తెలంగాణలో పర్యటించనున్నారు బీజేపీ అగ్రనేతలు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నడ్డాలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. 3 నుంచి 4 సభలతో పాటు రోడ్ షోలో కూడా పాల్గొంటారని ఇటు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరులో తెలంగాణకు రానున్నారు. వీరితో పాటు బీజేపీ పాలిత సీఎంలు సైతం తెలంగాణలో ప్రచారానికి వస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, బీజేపీ అగ్రనేతలు ఎవరెవరు తెలంగాణలో పర్యటించబోతున్నారు? ముఖ్యంగా ఏ ఏరియాపై ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు? మోదీ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు నామినేషన్ల పర్వం తర్వాత షెడ్యూల్ని ఖరారు చేసేది. ముఖ్యంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొంటున్నారు. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి 17 మందికి సంబంధించి ఈ నెల 25తో ముగిసిన తర్వాత, ఆ తర్వాత 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యంగా రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన ఈ మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిపేటలో నిర్వహించబోయేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. దాంతోపాటు రేపు నామినేషన్ల పర్వంలో పాల్గొనడానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హైదరాబాద్కు రాబోతున్నారు.
రాబోతున్నారు. ఆయన హైదరాబాద్లో బస చేసిన తర్వాత భువనగిరి అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రము కత్రియా హోటల్లో మేధావులతోటి సమావేశమయ్యి బీజేపీని బలపరచడంతో పాటు ఇతరులను కూడా బీజేపీకి ఎందుకు ఓటేయాలన్న అంశాల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు బీజేపీకి ఉన్నటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కావచ్చు, గుజరాత్ సీఎం కావచ్చు, వీళ్ళంతా కూడా వివిధ అభ్యర్థుల లోక్సభకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 26 నుంచి ఒక్కొక్కరుగా జాతీయ అగ్రనేతలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా 2వ దశ ఎన్నికలు ముగిసిన తర్వాత 3వ విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది కదా. ఆ ప్రచారంతో పాటు 4వ విడతలో జరగబోయేటువంటి తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి 3, 4 విడతల పోలింగ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్యారలల్గా ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న తపనతో మే మొదటి వారంలోనే ప్రధాని మోడీ 1-2 తేదీల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీకి ఉన్నటువంటి 8 స్థానాల్లో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. మరికొంత కష్టపడితే మరికొన్ని స్థానాలు గెలుపొందవచ్చు అంటూ కూడా నిన్న బీజేపీ ఎన్నికల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో సునీల్ బన్సల్ చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ప్రచార సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, ఇప్పటికే ఎక్కువగా సభలు సమావేశాలతో ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, డోర్ టు డోర్కి క్యాంపెయిన్కి ప్రిపేర్ ఇవ్వాలంటూ అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున అభ్యర్థులు జనంలోకి వెళ్ళారు. ప్రస్తుతం కూడా నామినేషన్ల పర్వంలో కూడా ఎక్కువగా నామినేషన్ల ర్యాలీలను విజయ సంకల్ప యాత్రల పేరుతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అదే తరహాలో జేపీ నడ్డా కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇటు గుజరాత్ సీఎం కావచ్చు, ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా తీసుకొచ్చి ప్రచార పర్వాన్ని మరింత ఊపెక్కించేందుకైతే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అదే దిశలో ఈ నెల చివరిలోనే జేపీ నడ్డా ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. 25వ తేదీన ఎలాగో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. మే మొదటి వారం నుంచి జాతీయ అగ్రనేతలంతా కూడా తెలంగాణ మీద దండయాత్ర చేసేటువంటి అవకాశం ఉంది. ప్రచార పర్వంలో ఇప్పటికే ఆయా రోడ్ మ్యాప్లకు సంబంధించి కావచ్చు, రోడ్ షోలకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. ప్రచారాన్ని మరింతగా హోరెత్తించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. బస్సు యాత్రగా జనాల్లోకి వెళ్లడానికి రెడీ అయిపోయారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు బస్సు యాత్రగా వెళుతూ క్యాంపైనింగ్ నిర్వహించబోతున్నారు కేసీఆర్. అందుకు సంబంధించి బస్సును కూడా సిద్ధం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్, అలాగే ఏ ప్రాంతం నుంచి యాత్రను ప్రారంభిస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కేసీఆర్ బస్సు యాత్ర కౌంట్ డౌన్ మొదలైంది. బస్సుతో సహా అన్ని ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లో పూర్తయ్యాయి. మనం వెనకాల చూస్తున్న బస్సులోనే కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా స్టిక్కరింగ్ ఈరోజే చేయించారు. గతంలో ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల టైంలో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఈ బస్సును కేసీఆర్కు గిఫ్ట్గా పంపించారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహబంధానికి, 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలకు గుర్తుగా ఆయన ఎలక్షన్స్ ప్రచారం కోసం ప్రత్యేకంగా యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్తోనే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బస్సుని ఇక్కడికి పంపించారు. అదే బస్సును తెలంగాణ ప్రగతి రథం పేరుతో మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి పథకాలను కానీ అవన్నీ కూడా ఈ బస్సుకు ఉండేటివి. కేసీఆర్కి సంబంధించినటువంటి అప్పుడు గవర్నమెంట్లో ఉండేటువంటి స్కీమ్స్ అవన్నీ బస్సుకు ఉండేటివి. అవన్నీ తొలగించి కేవలం దీనిపైన ప్రగతి రథం, దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సింబల్, పార్టీ పేరు, కేసీఆర్ ఫోటో, తెలంగాణ మ్యాప్, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాప్, వీటిని మాత్రమే ఉంచారు. మిగతా అన్నింటిని కూడా తొలగించారు. ఇక బస్ స్పెషాలిటీ చూసినట్లయితే ఇది ఫుల్లీ హెవీ లోడ్ వెహికల్, మెర్సిడీస్ బెంజ్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్. ఇందులో కేసీఆర్ కూర్చున్నటువంటి సీటు పూర్తిగా రెక్లైన్డ్ సీట్, దాన్ని కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ మార్చారు. ఎందుకంటే ఆయన తొంటె ఆపరేషన్ అయిన తర్వాత కూర్చోవడం, ఎక్కువ టైం కూర్చోవడం, అదేవిధంగా ఎక్కువసేపు నిలబడడం, ఒకే యాంగిల్లో ఎక్కువసేపు ఉండడం కొంత కష్టం కాబట్టి దానికి అనుగుణంగా ఉండేలాగా ఒక రెక్లైనర్ సోఫాస్ లాంటిది సీట్ని అక్కడ అరేంజ్ చేశారు. చుట్టూ కేసీఆర్ చుట్టూ 360 డిగ్రీస్ చూడగలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. దాంతోపాటుగా చుట్టూ ఉన్నదంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. ఇదంతా కూడా బస్కి ఎక్కడ బుల్లెట్ తగిలినా కానీ రిఫ్లెక్షన్ వచ్చేలాగా, ఎక్కడ బుల్లెట్ లోపలికి దూసుకుపోలేని విధంగా దీన్ని యూపీలోనే డిజైన్ చేసి ఇక్కడికి పంపించారు. ఇక కేసీఆర్ కూడా ప్రజలకు చాలా ఈజీగా కనిపించేలా, ఎక్కడి నుంచైనా ఈజీగా కనిపించేలా ఈ గ్లాస్ను డిజైన్ చేశారు.
వెడ్త్ ఎక్కువగా ఉన్నటువంటి గ్లాస్ నుంచి కేసీఆర్ ఎక్కడి నుంచైనా పబ్లిక్కి ఈజీగా కనిపిస్తారు. లైక్ ఇప్పుడు జగన్ ఏపీలో చేస్తున్నటువంటి యాత్రలో కూడా ఇలాంటి గ్లాస్నే ఉపయోగించారు. దీంట్లో కొంత ఎన్లార్జ్గా బయటికి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఇది భూతద్దంలాగా ఒక లైట్గా ఆ ఫీల్ ఇచ్చేటువంటి మిర్రర్. దాంతోపాటు ఇది కూడా బుల్లెట్ ప్రూఫ్. దీంతోపాటు కేసీఆర్తో పాటు ఒక 11 నుంచి 12 మంది ఈ బస్సులో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెనకాల వైపు వెనకాల టైర్ వెనకాల వైపు ఒక చిన్న రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న బెడ్ సెటప్ ఉంటుంది. దాంతోపాటుగా అక్కడే ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. దీంట్లోనే కేసీఆర్ మొత్తం యాత్ర 17 రోజుల పాటు ఇదే బస్సులో ఉండబోతున్నారు, ఇదే బస్సులో టూర్ చేయబోతున్నారు. మధ్యలో ఎక్కడైనా కార్నర్ మీటింగ్స్లు ఉంటే కనుక, ఎక్కడైనా జనసమూహం ఉంటే కనుక అక్కడ నుంచి ఈ లోపల నుంచే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళి దానిపైనే ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కెమెరాలు చుట్టూ బస్ చుట్టూ కూడా 360 డిగ్రీస్ కవర్ చేసేలా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు సెక్యూరిటీ రీజన్స్ కోసం. మొత్తం బస్ చుట్టూ కూడా ఉంటాయి. బస్ చుట్టూ ఇన్బిల్ట్ లైటింగ్ ఉంటుంది. ఆ లైటింగ్ ఎక్కడైనా చిన్న చిన్న సభలున్నా, కార్నర్ మీటింగ్స్ ఉన్నా, ఎక్కడైనా పబ్లిక్ వెళ్తున్నప్పుడు ఏదైనా ఊర్లో ఆపినా, లేకపోతే అక్కడికక్కడ కార్యకర్తలు జమైనా అక్కడికక్కడే మాట్లాడే విధంగా లైటింగ్ ఉంటుంది. ఇక స్పీకర్ సెటప్ ఉంటుంది, పైన మైక్ ఉంటుంది. మొత్తం ఇన్బిల్ట్ ఒక చిన్నపాటి బహిరంగ సభ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ బస్సులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ప్రత్యేకంగా జనరేటర్లు, బ్యాటరీలు ఉంటాయి. ఎక్కడైనా బస్సు ఆగిపోయినా లోపల ఏసీ కానీ లేకపోతే వేరే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఎక్స్ట్రా బ్యాటరీస్ కానీ జనరేటర్స్ కానీ ఉంటాయి. వాష్రూమ్, టాయిలెట్స్, దాంతోపాటుగా పైన ఓవర్ హెడ్ ట్యాంక్, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఉండేటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సు. దీంట్లోనే ఎల్లుండి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య తెలంగాణ భవన్ నుంచే కేసీఆర్ బయలుదేరుతారు. తెలంగాణ భవన్ నుంచి ఆయనతో పాటు చాలా పెద్ద కాన్వాయ్, దాదాపుగా 100-200 వెహికల్స్తో ఇక్కడ నుంచి బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. సూర్యాపేట జిల్లాలో మొదట సభ ఉంది. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య 2-3 చిన్న చిన్న సమావేశాల్లో పాల్గొంటారు. అక్కడే రోడ్ షో కూడా ఉండబోతుంది. దారి పొడవునా ఒక జిల్లా నుంచో, ఒక నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు దారి పొడవునా కేసీఆర్ అందరికీ కనిపించేలా ఇక్కడే కూర్చొని జర్నీ చేయబోతున్నారు. ఎక్కడైనా పంట పొలాలున్నా, రైతులున్నా అక్కడ ఆపి దిగి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకుంటారు. ఎన్ రూట్ విలేజ్ అన్నిట్లలో దాదాపుగా కవర్ చేస్తూ వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్ర అంటే కేవలం ఒక నియోజకవర్గంలో కొద్దిసేపు రోడ్ షో చేయడం కాకుండా కంప్లీట్గా బస్సు యాత్రను ఫుల్ఫిల్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల్లో ఎక్కడైతే స్టే చేస్తారో ఆ స్టే చేసిన దగ్గర ఉదయం 11 గంటల వరకు అన్ని మీటింగ్స్ ఉండబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలతో, కుల సంఘాలతో, లేకపోతే మేధావులతో అందరితో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రగతి ఏంటి, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేరాయి, వీటన్నిటి పట్ల కూడా కేసీఆర్ అక్కడికక్కడే మాట్లాడతారు. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర 17 రోజుల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక కీలకమైన అప్డేట్, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడట్లేదు. ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉండగా ఇవాళ బెయిల్ పిటిషన్ మీద రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మే 2వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో అటు కవిత తరపు న్యాయవాదులు, ఇటు సిబిఐ తరపు లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు జరిగినట్టుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు ఆమె తరపు న్యాయవాది. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందన్న ప్రశ్నలు ఏమనెత్తారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ అరెస్ట్ చేశారని కోర్టుకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారని ధర్మాసనానికి న్యాయవాది తెలిపారు. మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారని ధర్మాసనానికి వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని, బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటూ వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేసింది. మరోవైపు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను రేపటికి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇరువైపుల నుంచి ఎలాంటి ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? అండ్ మే 2వ తేదీకి వాయిదా పడింది, ఓకే, బట్ ఈడీకి సంబంధించి బెయిల్ వస్తుందా లేదా? విచారణ ఏమైనా క్లూ తెలుస్తోందా? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె ఇటు సిబిఐ అటు ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవితను అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. మొదట ఈడీ మార్చి 15న ఆమెను అరెస్ట్ చేసింది. తర్వాత ఏప్రిల్ 11న జైల్లో ఉండగానే, ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉండగానే ఆమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది.
ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే ఆమె మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించారు. తన చిన్న కుమారుడికి బోర్డు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అతన్ని ప్రిపేర్ చేయించాలి. తల్లి పాత్రను మరొకరెవరు కూడా రీప్లేస్ చేయలేరు కాబట్టి ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆమె కోరినప్పటికీ అప్పుడు కోర్టు నిరాకరించిన విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద వాదోపవాదాలు వాయిదాలు పడుతూ వచ్చాయి. చివరికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈడీ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరిగాయి. అందులో కొన్ని ఆసక్తికరమైన ఇన్సిడెంట్స్ని అంటే ఆ పాయింట్స్ని మనం నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఇటు దర్యాప్తు సంస్థ ఈడీ తరపున వాదనలు వినిపించే క్రమంలో కవిత తాను ఉపయోగించిన సెల్ ఫోన్లలో డేటాను కూడా ఎరేజ్ చేశారు. సో దట్ ఆమె సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని చెప్పడానికి అదే నిదర్శనం అంటూ ఈడీ తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే దానికి కౌంటర్గా కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఆమె కొత్తగా ఏ మోడల్ వచ్చినా సరే ఫోన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో అప్పటిదాకా ఉపయోగించిన ఫోన్ని తన ఇంట్లో పనిచేసే పని మనిషికి లేదా ఇతర సిబ్బందికి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అయితే ఫోన్ ఎవరికి ఇచ్చినా సరే, కొత్తగా తీసుకున్న వారైనా లేదంటే ఆ ఫోన్ ఇచ్చే వ్యక్తి అయినా సరే, ఆల్రెడీ ఆ ఫోన్లో ఉన్న డేటాను ఫ్యాక్టరీ రీసెట్ అంటే మొత్తం ఎరేజ్ చేసిన తర్వాత ఇస్తారు. సో దట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే జరిగింది తప్ప తాను ఉపయోగిస్తున్న ఫోన్లను మాత్రం ఎక్కడ ఎరేజ్ చేయలేదు. తాను ఉపయోగించే ఫోన్లు, అంతకంటే ముందు తాను ఉపయోగించి పని మనుషులకి ఇచ్చిన ఫోన్లు అన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థ ఈడీకి తీసుకుని వచ్చి ఆమె అందజేశారు. ఇందులో ఎక్కడా ఎటువంటి సాక్ష్యాధారాల విధ్వంసం అన్నది జరగలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈడీ తరపున న్యాయవాదులు మాత్రం ఆమె సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఈ కేసులో సాక్షులుగా ఉన్న కొంతమంది స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ అంటూ చెప్పుకుని వచ్చారు. దాంతో ఇవాళకైతే కవిత తరపు వాదనలు ముగిస్తాయి. రేపు ఈడీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ రేపు చెప్పబోతుంది. ఇకపోతే సిబిఐ కేసులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ మీద పూర్తి స్థాయిలో ఇరుపక్షాల వాదనలు ముగిస్తాయి. మే 2కి దాని మీద తీర్పుని న్యాయమూర్తి రిజర్వ్ చేసి ఉంచారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. చూద్దాం రేపు ఈడీ తరపు నుంచి ఎలాంటి విచారణ కొనసాగుతుందో. ఇది 5 at 5 తాజా